చెప్పండి. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ మాటను ఈరోజు అమలు నిలబెట్టుకోవాలని మేము బీసీ సంఘాల తరపున బీసీ కులాల తరపున డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు తెలంగాణలో వెనుకబడ్డ కానీ తెలంగాణలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా బీసీలు జనాభా ఎక్కువ ఉంది. వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వాళ్ళ ఓటు బ్యాంకును యూజ్ చేసుకొని మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం బీసీలు రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థలలో వాళ్ళకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని మేము బీసీ సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకు ఇప్పుడు అమలు చేయనని చెప్తా ఉంది? వాళ్ళు ఎలక్షన్ ముందు ఏది ప్రచారంలో ప్రతిరోజు ప్రధాన ప్రచారాస్త్రంగా బీసీల ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రధాన ప్రచారాస్త్రంగా ఉపయోగించి మాట్లాడారు. ఈరోజు బీసీల 42% స్థానిక సంస్థలలో చెప్తే ఇప్పుడు బీసీ కులగణనకు ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ రిపోర్టు రాగానే మేము దానిపైన నిర్ణయం తీసుకుంటామంటుంది. ఆ కమిషన్ రిపోర్టు అనుగుణంగా కాకుండా ఆ కమిషన్ ఆ రిపోర్టు కంపల్సరీ తప్పకుండా వస్తుంది. ఆ రిపోర్టుతో పాటు ఇప్పుడు రేపు జరగబోయే స్థానిక సంస్థలలో 42% తప్పకుండా రిజర్వేషన్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అది చేయకపోతే స్థానిక సంస్థ ఎలక్షన్లలో తప్పకుండా మా గ్రామీణ ఏది జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లలో మా గ్రామీణ ప్రాంతాలలో అధిక సంఖ్యలో మా బీసీలే ఉన్నారు. తప్పకుండా మీకు సరైన గుణపాఠం చెప్తారని మేము తెలియజేస్తున్నాం. దీనివల్ల ఎందుకు ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తూ ఉందో, ఎందుకు ఈ విధంగా ప్రభుత్వ వైఫల్యం అంటే వాళ్ళు ఏ విధంగా చూసుకున్నా కానీ ఆరు గ్యారంటీలు కానీ ఏది నిరుద్యోగుల సమస్య కానీ ఏది ఉద్యోగుల సమస్యలు కానీ ఏవైనా వాళ్ళు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చారు. వాళ్ళ అధికారం కోసం లేనిపోని మాటలే చెప్పారు. ఇప్పుడు ఆ మాటలు అమలు చేయమని అడుగుతున్నాము. మేము తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కూడా బీసీ ఓటు బ్యాంకు వాళ్ళకు కీలకమైంది. ఆ బీసీలను మోసం చేయాలని చూస్తే తప్పకుండా రానున్న ఎలక్షన్లలో రానున్న భవిష్యత్తులో మీకు గుణపాఠం చెప్తాము. తప్పకుండా మీ ఏది కాంగ్రెస్ ఖాతా క్లోజ్ అవుతుంది తెలంగాణలో. వెంటనే బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి. ఎందుకంటే బీసీలను ఓటు బ్యాంక్ కోసం వాడుకుంటాం. అంటే బీసీలు గతంతో పోలిస్తే ఇప్పుడు చైతన్యవంతులయ్యారు. వాళ్ళ లోపల చైతన్యం వచ్చింది. వాళ్ళు అడుగున మిమ్మల్ని నిలదీసే రోజులు వస్తాయి. మన పొన్నం ప్రభాకర్ సార్ గారు కూడా బీసీ మంత్రిగా ఉన్నారు. మీరు కూడా బీసీలలో తిరగాలి, జనాలలో తిరగాలి. బీసీ కుల సంఘాలతో మీరు కలవిడిగా ఉండాలంటే తప్పకుండా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి. లేదంటే మేము మా బీసీ సంఘాల లీడర్లతో చర్చించి మా బీసీ కుల సంఘాల లీడర్లతో ప్రతి ఒక్కరితో కమ్యూనికేట్ అయ్యి మేమంతా ఒకటయ్యి మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్లో ఉన్న బీసీ మంత్రులను ఎక్కడ రాకుండా అడ్డుకుంటాం. వాళ్ళని ఎక్కడ ఏ సభలకు ఏ మీటింగ్లకు పిలవకుండా వాళ్ళని బహిష్కరిస్తామని కూడా మేము కంఠబద్ధంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి నెగిటివ్ అంశం అంతగా ఒకవేళ రిజర్వేషన్ చేయకపోతే తప్పనిసరిగా మేము చెప్తున్నాం. ఆ బీసీలలో ఒకప్పుడు బీసీలు మేము ఓటు బ్యాంక్ కోసం ఉపయోగపడ్డాము. వేరే పల్లకిలు మోసినాము. చాలామందికి ఓటు బ్యాంక్ వేసి ఎమ్మెల్యేలను ఎంపీలు చేసినాము. ఇప్పుడు బీసీలలో చైతన్యం వస్తుంది. బీసీలుగా ఉన్న మంత్రులు, బీసీగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బీసీలకు సపోర్ట్ చేయాలి. చేయకుంటే మీకు భవిష్యత్తులో మీకు సరైన గుణపాఠం చెప్తాము. మాకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కావాలి. ఈ తెలంగాణ సమాజం ఈరోజు ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏమంటే, మేము బీసీ మీటింగ్కి పోయినాము. ఆ బీసీ మీటింగ్లో ఒక మేధావి అన్నాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు కూడా చూసారు బ్రదర్ మీరు రీసెంట్గా. ఆ కార్పొరేషన్ చైర్మన్లలో బీసీలకు న్యాయం జరగలేదు. రెడ్డి, ఓసీ వాళ్ళ సామాజిక వర్గాలకే అవకాశాలు ఇచ్చుకున్నారు. బీసీలు అంటే ఓటు బ్యాంక్ కోసమే ఉపయోగపడతారు. బీసీ సంఘం వాళ్ళు ఎక్కడ పిలిచిన జనాలను పోగేసుకొస్తారు. బీసీ సంఘం కుల లీడర్లు మేము ఏం చెప్పినా అది వింటారు అని భ్రమల కాంగ్రెస్ గవర్నమెంట్ బ్రతుకుతుంది. తప్పకుండా ఆ భ్రమను మీరు తొలగించుకోండి. మాకు రేపు జరగబోయే స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే మీకు డిపాజిట్లు కూడా రావని మేము తెలియజేస్తున్నాం.